నా పేరు వెంకటేశ్వరరావు అండి. వనపర్తి జిల్లా పక్కన ఏదుట్ల గ్రామము. ఫుడ్ డ్రాప్ అయ్యి గత 5 సంవత్సరాల నుంచి అయ్యింది. అక్కడ నుంచి ఈ హాస్పిటల్ కాదంటే కర్నూలు, హైదరాబాదు అటు ఇటు మస్తుగా తిరిగిన. సుమారుగా 1 సంవత్సరం తిరిగిన. 1,70,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టుకున్నాక మా అబ్బాయి లాస్ట్ కు ల్యాండ్ మార్క్ హాస్పిటల్ తీసుకెళ్ళిండు. సారు అక్కడ ఉన్నాడు. సారు ఎంఆర్ఐ ఇట్లా తీయించి ఫుడ్ డ్రాప్ అమ్మా ఆపరేషన్ చేపియాలి, ఇట్లా ఈ విధంగా ప్రాబ్లం అవుతుంది, మీరు చేయించుకుంటే మంచిదని చెప్పిండు. సరే అని చెప్పాను. ఊరు వెళ్ళిన తర్వాత నేను అదో పని ఆ పని ఈ పని అనుకుంటా 3 సంవత్సరాల కాలయాపన జరిగింది. 3 సంవత్సరాల కాలయాపన జరిగినాక నేను ఒక 2 months బ్యాక్ కింద పడి నాకు లైట్ గా కాల్ ప్యాచర్ అయిన తర్వాత డాక్టర్ ఎక్కడ ఉన్నాడు సెర్చ్ చేసుకొని తెలుసుకొని సార్ దగ్గరకు వచ్చి నన్ను చూడంగానే గుర్తుపట్టి ఇంకా మీరు ఆపరేషన్ చేయించుకోలేదని కూడా అడిగాడు. పనుల ఇబ్బందుల వల్ల చేయించుకోలేకపోయినా అని చెప్పాను. చూసి ఎంఆర్ఐ అవి రాసిండు, టెస్టులు రాసిండు. మీరు ఇమీడియట్లీ ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ డీలే చేయకండి, పాత ఎంఆర్ఐ కంపేర్ చేసి చెప్పి 2 కూడా ఈక్వల్ ఉన్నాయి, నీకు గుడ్లకు లేట్ చేసినా కానీ నీకు లాస్ కాలేదు, అక్కడికి నీకు గాడ్ గిఫ్ట్ అని చెప్పిండు. సార్ ఒక 4 days టైం ఇచ్చిండు. ఆపరేషన్ డేట్ ఫిక్స్ చేసిండు. సార్ చెప్పిన ప్రకారంగా వచ్చినాం, సర్జరీ చేయించుకున్నాం. మర్నాడే డిశ్చార్జ్ చేస్తాను, నువ్వేం భయపడాల్సిన పని లేదు, నీకు అభ్యంతరంగా ఉండు అని చెప్పాడు. సార్ చెప్పడం కాదు, చెప్పినట్టుగానే ఉంది. మర్నాడే డిశ్చార్జ్ చేసిండు. నువ్వు ఊరికి కూడా వెళ్ళొచ్చు, మళ్ళీ రావచ్చు, ఏం కాదు, భయపడకు, వెళ్ళిపోవచ్చు అంటే ఇంకెక్కడే ఉండి సార్ పర్యవేక్షణలో ఉండి 2 సార్లు డ్రెస్సింగ్ చేసినాం. మంచిగా ఉంది, హ్యాపీగా ఉంది. మర్నాటి నుంచి నేను మంచిగా నా సొంతంగా నేను ఏ స్టిక్ లేకుండా స్వయంగా నడవగలుగుతున్నాను. అంటే ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ ద్వారా, అపోలో ట్రీట్మెంట్ ద్వారా నాకు హ్యాపీగా ఉంది. దాంట్లో భాగంగా సార్ కూడా పేషెంట్ కాకుండా ఫ్రెండ్లీగా మాట్లాడతాడు, చాలా టైం ఇచ్చి మాట్లాడతాడు, మంచిగా మాట్లాడతాడు. ధన్యరావు సార్ గారు కానీ, అపోలో హాస్పిటల్ కానీ ధన్యవాదాలు చెప్తున్నానండి. నా తరఫు నుంచి డాక్టర్ గారికి మరీ ధన్యవాదాలు తెలుపుతున్నానండి.